ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి కాని వాళ్ళు సరిగొండ వెంగమాంబ గారు తెలుగులో రాసిన భాగవతాన్ని ఆ రోజుల్లో వెళ్లి చదివి వచ్చేవారు, రాసుకొచ్చేవారు. ఆ తల్లి బృందావనం ఇప్పటికీ ఉంది. ఆ తల్లి కొంతకాలం తపస్సు చేశారు. రహస్య మార్గంలో సొరంగం ద్వారా అంతరాలయంలోకి వచ్చేసేవారు ఆవిడ. రాత్రిళ్ళు తలుపులు వేసేసిన తర్వాత లోపలికి వచ్చే చేయబడినటువంటి అలంకారం మార్చేవారు. ఆఖరికి ఒక రోజున ఆలయం పరిపాలించేటటువంటి మండలిలో ఒక సభ్యుడికి అనుమానం వచ్చి ఆలయంలో మూల కూర్చున్నారు తలుపులు వేసేశాక. తీరా చూసేసరికి తరిగొండ వెంగమాంబ గారు వచ్చారు. ఆవిడ తేజస్సు చూసి అడిగిపోయాడు ఆయన. సరే, ఆ తరువాతి కాలంలో వద్దన్నా ఆవిడ ఎక్కడున్నారో బయట పెట్టేశారు. అరణ్యంలో గుహలో కూర్చున్నారు. వెంకటేశ్వర స్వామి చెప్తే ఆవిడ రోజు వెంకటేశ్వర స్వామి వారు ఆవిడ దగ్గరికి వచ్చి కూర్చునేవారు. రాత్రి ఏకాంత సేవ అయిపోయాక ఆవిడ భాగవతం చెప్తుండేవారు, ఆయన వింటూ ఉండేవారు. ఒక రోజు మంచి రసకందాయమైన ఘట్టం నడుస్తుంటే సుప్రభాతం సమయం అయిపోయింది, వెంగమాంబ నేను బయలుదేరుతానన్నారు. ఊరుకో, నువ్వు అంతటా ఉన్నవాడివి, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? నేను భాగవతం చెప్తున్నాను, ఇలా వెళ్ళిపోతే కుదరదు, నువ్వు పూర్తిగా వినవలసిందే. నువ్వు అక్కడా దర్శనం ఇవ్వగలవు, ఇక్కడా దర్శనం ఇవ్వగలవు, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇక్కడే కూర్చోన్నారు. అంటే కుదరదు వెంగమాంబ, భక్తులందరూ ఎదురు చూస్తుంటారు, నేను బయలుదేరిపోతున్నానని అంతర్ధానం అవుతున్నారు. ఎక్కడికి పోతామని పట్టు పీతాంబరం పట్టుకున్నారు. పట్టుకునేటప్పటికి పీతాంబరం పుర్రుని చిరిగిపోయింది. స్వామి అంతర్ధానం అయిపోయారు. తీరా తలుపులు తీసేసరికి చిరిగిపోయిన పట్టు పీతాంబరంతో స్వామి దర్శనం ఇచ్చారు. హడిలిపోయారు అర్చకులు. హడిలిపోయి ఎక్కడుంది పట్టు పీతాంబరం ముక్క అంటే ఇంకెక్కడుంటుంది, వెంగమాంబ గారి ఇంట్లో ఉంటుంది, ఆవిడే కదా అంత చనువున్న భక్తురాలు అని వెంగమాంబ గారి ఇంటికి వచ్చారు. చూశావా ఎంతంతరంగా పారిపోయాడో, ఇంకా పోలేదు చాలా బుద్ధి అనుకున్నారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేద్దాంలే, మనకెందుకనా పీతాంబరం మడత పెట్టి తీసుకెళ్లి వచ్చి అడిగారమ్మా పీతాంబరం మొక్క మీ ఇంట్లో ఉందా అని. అగో ఆ పూజా మందిరంలో పెట్టాను, ఉండమంటే ఉండకుండా తెల్లారకట పారిపోయాడు, పీతాంబరం చిరిగిపోయి చేతిలోకి వచ్చిందన్నారు. అంటే ఆ పీతాంబరం మొక్క అర్చకులు పట్టుకెళ్లారు. అంతగా తల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి ఆయన కథ ఆయనకి చెప్పి ఆయన పరవశించిపోయేటట్టు చేసిన తల్లి వెంగమాంబ గారు. ఎంత చిత్రం చూడండి. భగవత్ కథకి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? పొంగిపోతూ తాను అనుభవించినటువంటి విషయాన్ని అరమరికలు లేకుండా చెప్పగలిగినటువంటి వక్త, అది వింటూ పొంగిపోయేటటువంటి శ్రోతలు ఉన్న చోటికి నిజంగా భగవత్ కథ జరుగుతుంటేట నిజంగా వెంకటేశ్వర స్వామి గారే వచ్చేసి ఇదిగో చూసారా నేను వచ్చానన్నా, కాసేపు నీకు కథ జరుగుతుంటుంది వీటి అంటారు. భగవంతుని కన్నా భగవత్ కథ అంత అందంగా ఉంటుంది.